హాయ్ ఫ్రెండ్స్, నాగరాజ్ జేఎన్ ఛానల్. మళ్ళీ 11వ మార్కెట్లో అయితే ఇవాళ 2024 మార్చి 27వ తారీఖు జరిగినటువంటి 11 సోమవారం ఎద్దుల మార్కెట్లో అయితే ఎద్దులైతే ఏ విధంగా అయితే రావడం జరిగిందో చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ భారీ ఎద్దు అయితే మార్కెట్కి అయితే రావడం జరిగింది 11 మార్కెట్కి అయితే. మళ్ళీ ఏ విధంగా అయితే 11 మార్కెట్కి అయితే ఎద్దులు రావడం జరిగిందో చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇవాళ 11 మార్కెట్లో అయితే ఏ ధరలు అయితే ఉన్నాయో వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం ఫ్రెండ్స్. మళ్ళీ చూడండి ఏ విధంగా అయితే రావడం జరిగిందో. ఇక్కడ 11 మార్కెట్లో ధరలు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో చూద్దాం. మళ్ళీ ఇవాళ భారీ ఎద్దు అయితే రావడం జరిగింది. ఇక్కడ రైతులు కానీ చాలా మంది అయితే వచ్చినారు 11 మార్కెట్కి అయితే. ఎద్దులు కానీ భారీ ఎద్దులు అయితే రావడం జరిగింది. మళ్ళీ ఇవాళ ధరలు ఏ విధంగా అయితే ఉన్నాయో చూసి కనుక్కుందాం ఫ్రెండ్స్. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే ఎద్దులు అయితే రావడం జరిగిందో 11 మార్కెట్లో అయితే. కలర్లో కానీ మంచి కలర్లో ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే మార్కెట్కి అయితే ఎద్దులు రావడం జరిగిందో. మళ్ళీ ధరలు కనుక్కుందాము. మళ్ళీ మంచి ఎద్దుల దగ్గరికి అయితే వెళ్దాము. ఇక్కడ సింగల్ అయితే ఉంది. మళ్ళీ ఏం ధరల్లో చెప్తారో కనుక్కుందాం. మళ్ళీ ఏం చెప్పారు? అన్నా ఏం చెప్పానా అన్నా? ఏం చెప్పావు? పళ్ళు జత ఇవి ఏం చెప్పినా జత? ఇదేమో సింగల్ 98 చెప్తున్నాడు. ఈ వెళ్దానికి ఇది ఉండలేదు, ఇప్పుడు వచ్చింది. మళ్ళీ కాడ ఏం చెప్పినట్టు తెలియదు. జత వచ్చి 170 అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి. 1,70,000 అయితే చెప్పడం జరిగింది. ఈ కడమలపులతో అయితే ఉన్నాయంట. చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ 11 మార్కెట్లో అయితే ఏ విధంగా అయితే ఎద్దులు అయితే రావడం జరిగిందో. రైతులు చాలా మంది రావడం జరిగింది 11 మార్కెట్కి అయితే. మళ్ళీ ఏ విధంగా అయితే రావడం జరిగిందో చూడండి. మళ్ళీ ఇక్కడ పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి, కిల్లర్ పైకి అయితే ఉన్నాయి. మళ్ళీ ఏ సైజుల్లో అయితే ఉన్నాయో చూడండి. మళ్ళీ ఏ ధరల్లో చెప్తారో కనుక్కుందాం ఫ్రెండ్స్. మళ్ళీ చూద్దాం, దానికి ఏముంది. ఇక్కడైతే చూస్తున్నారు రైతులు అయితే. అన్న ఏం చెప్పినారు నువ్వు? కాడి 150, 1,50,000 అయితే చెప్పడం జరిగిందంట. ఇక్కడ సింగల్ అయితే చూస్తున్నారు. ఇలాంటి సైజుల్లో 11 మార్కెట్కి అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ ఏం చెప్పినావన్నా? పళ్ళు 4 బళ్ళు 6 బళ్ళు. ఎవరి నుంచి వచ్చినావు? నీ పేరు? రాజేష్. మీ నెంబర్ చెప్పాను. 63 03 99 36 76. సరే అన్న. ఇవి కానీ ప్యాపులు ఇవే చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడ తుమ్మలబీడు అసలు అయితే 11 మార్కెట్లో అయితే అమ్మడం జరిగింది. 1,82,000 అయితే అమ్మినారట. మళ్ళీ ఏ విధంగా సైజుల్లో అయితే ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ ఎవరో తీసుకున్నారు. ఫ్యాపిలి మంచి కలర్లు అయితే ఉన్నాయి చూడండి ఇవి.
ఏం చెప్పావు పళ్ళు ఏ ఊరు మీ పేరు నెంబర్ చెప్పండి సరే పనికి ఎట్లా వెళ్తాయి 2 కోళ్ళు వెళ్ళవా అదే ఇక్కడ చూడండి ఇక్కడ రైతులు అయితే చూస్తున్నారు మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి భారీ సైజుల్లో అయితే ఇవిగానే ఉన్నాయి తుమ్మలబీడు శ్రీనివాసులు అన్న గారు ఇవి మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి మళ్ళీ ఏ ధరల్లో చెప్తాడో కనుక్కుందాం ఆయన దగ్గరికి వెళ్ళి ఇక్కడైతే రైతులు అయితే చూస్తున్నారు ఏం చెప్పినావు నువ్వు ఏం చెప్పినావు 1 పళ్ళు వేసినావునా ఎక్కడ వెళ్తాయి 2 పక్కలు పోతానా 2 పక్కల కట్ చూపెడతారా మీ నెంబర్ చెప్పండి 93 47 88 10 75 సరే అండి ఏమన్నా రేట్లు మాట్లాడుకోవచ్చానా ఇక్కడ తుమ్మలబీడు వారు అయితే బేరాలు అయితే అడుగుతున్నారు ఏం చెప్పినావునా 175 మీ పేరు తుమ్మలబీడు యాగంటప్ప గారి ఎద్దులు 180 అయితే ధర అయితే చెప్పడం జరిగింది మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏం చెప్పానా 130 చెప్తాను పళ్ళు పనికి ఎట్లా వెళ్తాయి ఎద్దులైతే మాత్రమే గ్యారెంటీ ఉంటాయి ఒక పక్క 2 సెల్లు అట్లే 130 అన్నావు కానీ చూడండి మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయి ఇవి మళ్ళీ నెంబర్ కనుక్కుందాం పాడానా నెంబర్ 99 49 78 45 38 మీకు ఇలాంటి ఎద్దులు కావాలనుకుంటే ఈయనకు ఫోన్ చేసుకుంటే చాలా ఎద్దులు అయితే తేవడం జరుగుతుంది వ్యాపారస్తుడైనా ఏ విధంగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ తుమ్మలబీడు రామన్న ఎద్దులు అయితే చూస్తున్నారు మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూద్దాము చూడండి మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో ఇక్కడ వ్యాపారస్తులు అయితే చూస్తున్నారు రైతులు అయితే చూస్తున్నారు అన్న ఏం చెప్పినావు అన్న 175 పళ్ళు కడబళ్ళు పనికి ఏ విధంగా వెళ్తాయి గ్యారెంటా మీ పేరునా ఎవరి నుంచి వచ్చిన తుమ్మలబీడు మీ నెంబర్ చెప్పను 99 08 98 74 19 చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రామన్న దగ్గర అయితే ఇలాంటి ఎద్దులు అయితే చాలా ఎద్దులు అయితే ఉంటాయి 1,70,000 అయితే బేరం అయితే చెప్పడం జరిగింది మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి పత్తికొండ మార్కెట్లోను ఏ విధంగా అయితే రావడం జరిగిందో చూసినారుగా ఫ్రెండ్స్ మళ్ళీ పత్తికొండ మార్కెట్కి అయితే భారీ ఎద్దులు అయితే రావడం జరిగింది మళ్ళీ మీకు ఎద్దులు కావాలనుకున్న వాళ్ళు కొత్తగా చూస్తున్న వాళ్ళు పత్తికొండ మార్కెట్కి వస్తే ఈ విధంగా అయితే ఎద్దులు అయితే రావడం జరుగుతుంది మీకు కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మీకు అడ్రస్ కావాలన్నా కానీ కామెంట్లో అడిగితే నేనైతే కామెంట్ చేస్తే ఆ కామెంట్లో అయితే అడ్రస్ అయితే చెప్పడం జరుగుతుంది మళ్ళీ ఏ విధంగా అయితే పశువులు రావడం జరిగిందో చూసినారు కదా ఆల్రెడీ అయితే ఎద్దులు అయితే చాలా కాటికైతే ఎద్దులు వెళ్ళిపోయినవి రైతులు అయితే కొనేసినారు మళ్ళీ చూసినారు కదా ఈ విధంగా అయితే రావడం జరిగింది ఏ విధంగా అయితే ఉందో మార్కెట్ చూసినారు మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నన్ను నెక్స్ట్ వీడియో తాను శుక్రవారం వీడియో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్ మళ్ళీ